दृश्यते यस्य नगरे भृङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम्. One of you would like to recite? నేను ట్రై చేస్తాను అక్క. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుండన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేత్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. జగన్నివాసేతి అనొచ్చు. అవునా? జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ఓకే. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణవంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాసో ముకుందః. ఇంకెవరన్నా చదువుతానన్నా ఓకే. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్తం అవిస్మృతిర్స్త్వాచరణారవిందే భవే భవే మేస్తు భవ ప్రసాదాత్. నాహం వందే తవ చరణ యోద్వంద్వ మద్వంద్వ హేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. नास्ता धर्मेण वसुनिचयेनैव कामोपभोगे यद्यत् भव्यं भवतु भगवान् पूर्वकर्मानुरूपम् एतत् प्राध्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्बोरुहयुगगता निश्चला भक्तिरस्तु दिवि वा भुवि वा ममास्तु वासो नरकैव नरकान्तकप्रकारम् अवधीरितशारदारविन्दौ चरणौ ते मरणेऽपि चिन्तयामि. कंटिन्यू चैना. चिन्तयामि हरिमेव सन्ततं मन्दमन्दहसितानाम्बुजं नन्दगोपतनयं परात्परं नारदादिमुनिवृन्दवन्दितं करचरणसरोजकान्तिमन्नेत्रमीने श्रममुषिभुजवीचि व्याकुले गाधमार्गे हरिसरसि विगाह्य पीयतेजो जलौघं भवमरुपरिखिन्नखेदमद्यच्छजामि. Verse 9. Verse 9 I can share now. सरसि जनये शशङ्खचक्रे सरसि जनयने सशङ्खचक्रे सरसि जनयने सशङ्खचक्रे मुरभिदिमा विरमस्व चित्तरन्तुम् मुरभिदिमा विरमस्व चित्तरन्तुम् सुखतरमपरं न जातु जाने सुखतरमपरं न जातु जाने हरिचरणस्मरणामृतेन तुल्यम् हरिचरणस्मरणामृतेन तुल्यम्. వెరీ బ్యూటిఫుల్ శ్లోకం. సరసి జనయనే అంటే సరసిజ సరస్సులో పుట్టింది అంటే పద్మం. సరసి జనయన పద్మం లాంటి కళ్ళు. అలాగే సశంఖ చక్రే శంఖ చక్రాలను ధరించినవాడు. మురభిది మురాసురుణ్ణి చంపినవాడిని. చిత్త చిత్త అంటే ఓ మనస. మా విరమస్వ అంటే మా విరమస్వ మా విరమస్వ రంతుం అంటే మనసా అని అడుగుతున్నాడు. మా విరమస్వ అంటే ఎప్పుడూ కూడా దాన్ని విడిచిపెట్టద్దు. దేన్ని విడిచిపెట్టద్దు? పద్మం లాంటి నేత్రాలు ఉన్న వాడిని, శంఖచక్రాలు ధరించిన వాడిని. ఓకే, అలాంటి యొక్క స్మరణ
మనసు ఎప్పుడు ఏంటి స్మరణ చేస్తుంటుంది. అలాంటి వాడి మనస్ స్మరణ మా విరమస్వ, ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. సుఖతరం అపరం నజాతు జానే, ఎందుకంటే దానికంటే సుఖతరమైనది నజాతు జానే, నాకు అసలు తెలియదు ఇంకోటి ఉందా. దేనికంటే హరిచరణ స్మరణామృతేన, హరిచరణంలో హరిచరణం యొక్క స్మరణగా తుల్యం, దానికి సమానమైనది కానీ అపరం దానికంటే ఎక్కువ కానీ ఉన్నది నజాతు జాని, నాకు అసలు తెలీదు. ఓకే, కాబట్టి మనస, ఇది ఎవరు చెప్తున్నారు? కులశేఖర ఆళ్వార్. కులశేఖర ఆళ్వార్ ఏంటి, చక్రవర్తి అతను. సో చక్రవర్తికి లేని సుఖం ఎవరికి కూడా ఉండదు. సో అన్ని సుఖాలున్న చక్రవర్తి కులశేఖరుడు ఏమంటున్నాడు అంటే, హరిచరణ స్మృతికి మించిన సుఖం వేరొకటి లేదు. కాబట్టి ఓ మనస, దాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టకు. ఓకే, సరసిజ నయనే సశంఖ చక్రే మురభిదిమాం విరమస్వ చిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. స్మరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, జనరల్లీ మనసు ఏం చేస్తుందంటే ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. జనరల్లీ దేని గురించి ఆలోచిస్తుంది చెప్పండి? స్మరణ దేని గురించి జరుగుతుంది అంటే రెండు విషయాలు, దానికి రెండు ఇన్పుట్స్. ఒకటి ఏదైతే వింటామో, రెండేది ఏదైతే మనం కీర్తన చేస్తాం. మనం దేని గురించి అయితే మాట్లాడతాము, దేని గురించి అయితే వింటామో, దేని గురించి అయితే మాట్లాడతామో, ఓకే, అవి దాని గురించే మనసు స్మరణ చేస్తూ ఉంటుంది. అంతే కదా. అందుకనే మన భక్తిలో అయినా సరే శ్రవణం, కీర్తనం, స్మరణం. అంటే ఆల్ సెన్సెస్ నుంచి కదక్క ఫీడ్. ఆల్ సెన్సెస్, ఎస్, ఆల్ సెన్సెస్ నుంచి ఫీడ్. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే వినడం. ఏదైతే దేని గురించి అయితే వింటామో, దేని గురించి అయితే మనం కీర్తన చేస్తాం, మనం మాట్లాడతాం, అంటే వేరెవర్ వి గెట్ ఇన్వాల్వ్ విత్ ది సెన్సెస్, ఓకే, అదే మనసు ఆలోచిస్తూ ఉంటుంది. సో కులశేఖరుడు ఏమంటున్నాడంటే, హరిచరణ స్మరణ అమృతేన అమృతం, హరిచరణాలని గుర్తుపెట్టుకోవడం అనేది అమృతం. అమృతం అంటే ఏంటి మీనింగ్ తెలుసా? అమృతం అంటే ఏంటి? ఎటర్నల్. అమృతము, మృతము అంటే ఎండ్ లేనిది. మృతము అంటే ఎండ్, మృతం ఇస్ ఎండ్, అమృతము ఎండ్ లేనిది. మృతము అంటే మృత్యు, అమృతము అంటే ఎండ్ లేని, మరణం లేనిది. హరిచరణ స్మరణ అనేది ఇంకొకటి. అమృతం అంటే ఏంటి అంటే ఇక్కడ చాలా, ఇట్స్ వెరీ వెరీ స్వీట్, వెరీ వెరీ రెలిషబుల్. సో హరిచరణానికి ఈక్వల్ కానీ అపరం, దానికంటే ఎక్కువ కానీ తుల్యం అనేది ఏమీ లేదు. దీనికి మనకి భాగవతం నుంచి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ జయ విజయలు కథ వినే ఉంటారు కదా. జయ విజయలు సనక సనందాదుల చేత దేవర్ స్టాప్డ్, జయ విజయలు స్టాప్డ్ సనక సనందాది sages to enter into వైకుంఠ. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు, సనక సనందాదులు వెళ్ళినప్పుడు జయ విజయలు ఆపారి అని చెప్పి వీళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు, శపించారు. ఏమని చెప్పించారు? వాళ్ళు ఏమని చెప్పిస్తున్నారు అంటే, వైకుంఠంలో మీరు మమ్మల్ని ఆపారు అంటే ఏంటి, మీకు ఏదో భయం ఉందా ఏంటి? వైకుంఠం అంటే ఏంటి? భయం లేనిది, మిజరీస్ లేనిది. సో మేము వస్తుండే మీరు ఆపారు అంటే మీరు వైకుంఠంలో ఉండడానికి తగిన వాళ్ళు కాదు. మీరు అనుకుంటున్నారు మాకు అర్హత లేదు అని ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు భయపడి ఆపుతున్నారు కాబట్టి యాక్చువల్లీ మీకు అర్హత లేదు ఇక్కడ ఉండడానికి. సో మీరు భూలోకానికి యు గో టు ది మెటీరియల్ వరల్డ్, భూలోకానికి కాదు, యు
గెట్ డ్రాప్ టు మెటీరియల్ వరల్డ్ అని శాపం పెడుతుంది. పెట్టంగానే జయ విజయులు అంటే వెంటనే వాళ్ళు కూడా పశ్చాత్తాపడి వాళ్ళు ఎనీ ఐడియా ఏం అడిగారు వాళ్ళు జయ విజయుల్ని? వాళ్ళు మీ శాపం వెనక్కి తీసుకోండి అని అడగట్లేదు. ఎందుకంటే మహాత్ముల శాపం ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఆరో విచ్ హాస్ బీన్ రిలీజ్డ్. దాన్ని వెనక్కి తీయడం అవ్వదు ఎవరికి కూడా. సో దే యాక్సెప్టెడ్, దే అపాలజైజ్డ్. వాళ్ళు చెప్పారు, సరే మీరు చెప్పినట్టుగానే మేము వేరే ఆప్షన్ లేదు కాబట్టి భౌతిక ప్రపంచానికి వెళ్తాం, కానీ ఒక్క వరం ఇవ్వండి. సీ దట్ వీ డోంట్ ఫర్గెట్ ది లార్డ్స్ లోటస్ ఫీట్. మీ అసురులుగా జన్మించినా సరే, ఎక్కడ భౌతిక ప్రపంచంలో ఎంటర్ అయినా సరే ఆ హరి స్మరణ అనేది జరగకుండా మాత్రం మమ్మల్ని వరమివ్వండి అని అడుగుతున్నాం. స్మరణ మానవ జన్మ వరకే సాధ్యం. మానవ జన్మ కంటే కింద జన్మ, జంతు జన్మకి వెళ్ళామనుకోండి, హరి స్మరణ అనేది కుదరదు. ఓకే, అంటే ఏంటి? ఆ జంతు జన్మ మాత్రం వద్దు మాకు, ఎందుకంటే అక్కడ హరిస్మరణ చేసుకోండి. భగవద్గీతలో 2.41 అండి, అక్కడ శ్లోకం ఏంటి వస్తుంది అంటే, నేహాభిక్రమణ సోస్తే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. భక్తిలో కొంచెం ముందుకెళ్ళినా సరే మహతో భయాత్, అతి భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడతాం. అంటే భయంకరమైన పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. అన్నిటికంటే భయంకరమైన స్థితి ఏంటి? జంతు జన్మ, పశు జన్మ. ఎందుకు? అక్కడ హరి స్మరణ అనేది జరగదు, హరి గురించి వినడం అవ్వదు, హరి గురించి స్మరణ అవ్వదు, హరి గురించి మాట్లాడడం అవ్వదు, హరి చింతన అనేది అక్కడ లేదు. సో జయ విజయులు అంటున్నారు, ఎలా అయినా సరే అక్కడ పడిపోతాం, వెళ్ళిపోతాం మేము భౌతిక ప్రపంచానికి, కానీ సీ దట్ వి నెవర్ ఫర్గెట్ ది లోటస్ ఫీట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ హరి చరణ అనేది పట్టుకుని ఉండాలి. మీకు చేప పిల్ల ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా అండి ఎవరికైనా? కృష్ణుడు మాయను విసరడం చెప్పాను. సో కృష్ణుడు మాయ అనే వల విసిరినప్పుడు ఎవరి మీద పడదది? ఎవరి తన పాదాల్ని ఆశ్రయించి ఉన్నారు. సో పాదాలు చాలా స్పెషల్. ఈ హరి పాదాలు అనేది అంటే ఎవరు చూస్తే పాదాలు స్మరణ అంటే, కృష్ణుడు ఏం చేశాడో తెలుసా మీకు? ఏంటి అందరు ఎవరు చూస్తే పాదాలు నీ పాదాలు చేరితే చాలు, నీ పాదాల స్మరణ ఉంటే చాలు. సో హీ వాంటెడ్ టు నో వై ఆర్ దీస్ డివోటీస్ క్రేవింగ్ సో మచ్ ఫర్ మై ఫీట్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫీట్ అని తెలుసుకోవడానికి ఏం చేశాడు? మెల్లిగా కాలి బొటన్ వేలు తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఏదైనా అమృతం వస్తుందేమో అందులోంచి చూద్దాం అసలు. ఓకే, ఆ పోస్ట్ తెలుసా మీ అందరికి? వటపత్రి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. కరారవిందేన పదారవిందం అంటే పద్మం లాంటి చేతిని, పదారవిందం పద్మం లాంటి పాదాన్ని, ముఖారవిందే పద్మం లాంటి ముఖం పెట్టుకుని వటపత్రం మీద కూర్చుని బాణం ముకుందం మనసాస్మరా. కృష్ణుడు చూస్తున్నాడు, ఏముంది అబ్బాయి బొటన్ వేలు, ఆ కాల్లో పాదంలో ఏముంది? చిన్నపిల్లాడికే సాధ్యం అవుతుంది, పెద్దవాళ్ళ కాళ్ళు బొటన్ వేలు తీసి నోట్లో పెట్టుకోవడం అవ్వదు. సో చిన్నగా ఉన్నప్పుడే he tried relishing the sweetness of his own lotus feet. సో ఈ లోటస్ ఫీట్ లో ఏంటి ఉంటాయి? why the Lord's lotus feet is so special. మీకు గంగావతారణ కథ వినే ఉంటారు కదా. భగీరథుడు గంగని భూలోకంలోకి తీసుకురావడం, పాతాళానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేది గంగ. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న గంగని ముందు భౌతిక ప్రపంచానికి తీసుకొచ్చి, భౌతిక ప్రపంచంలో కూడా ఎక్కడ తన పితృదేవతలందరి కింద, అంటే పాతాళం దాటి వాళ్ళు అక్కడంతా కూడా బూడిద అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి
ముక్తి అనేది రాలేదు. సో వాళ్ళ కోసం అందరు విని ఉంటారు కదండి గంగావతరణ కదా. Yeah, సో yeah. భగీరథుడు చాలా ప్రయత్నాలు చేసి ఫైనలీ గంగాదేవిని గురించి తపస్సు చేసి గంగని మెప్పించినప్పుడు గంగాదేవి చెప్తుంది, సరే అయితే నీ కోరిక మీద నేను వస్తాను ఈ భౌతిక ప్రపంచానికి, కానీ వచ్చినప్పుడు నా ధాటిని తట్టుకోవడం అవ్వదు, ఈ భూమండలమే చీలికైపోతుంది, అంత ప్రెషర్ నా పైనుంచి వస్తుంది ఆవిడ. సో ఇది తట్టుకోవడానికి నువ్వు మహాదేవుణ్ణి ప్రార్థించు, అతడు ఒక్కడే ఆ ధాటిని తట్టుకోగలడు. భగీరథుడు మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సో మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో లార్డ్ శివ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ దిస్ సర్వీస్. ఎందుకు? వై వాజ్ హీ సో ఎక్సైటెడ్? సముచ నిశ్రిత శరత్ ప్రవరోదకేన తీర్థేన మూర్త్యన ధకృతేన శివ శివోభూ. గంగ ఏంటి? విష్ణు పాదోద్భవిని. ఆవిడ ఎక్కడ పుట్టింది? విష్ణు పాదాల దగ్గర పుట్టింది. అలాంటి గంగని శిరస్సు మీద పెట్టుకుని శివ శివోభూత్ అంటే శివుడు అంటే ఏంటండి? మీనింగ్ ఏంటి? శివుడు అంటే మీనింగ్ తెలుసా ఎవరికైనా? శివ అంటే ఏంటి మీనింగ్? శివ అంటే ఆస్పీషియస్, మంగళకరము. శివుడు అంటే మంగళకరుడు, ఆస్పీషియస్. సో by holding the Ganges which emanated from the Lord's lotus feet, Shiva became even more Shivam. Shiva became even more auspicious. So this is the shloka. కపిల గీతలో మనకి భగవంతుడి యొక్క పాదాల డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్ లో ఈ శ్లోకం వస్తుంది. శివుడు ఇంకా మంగళకరుడయ్యాడు ఆ తీర్థాన్ని తన నెత్తి మీద ధరించి. అందుకే వెరీ అంటే ఇమ్మీడియట్లీ లార్డ్ శివ యాక్సెప్టెడ్. ఓకే, సో ఈ చరణాలు అనేది చాలా చాలా స్పెషల్. ఇంకొకటి ఏంటి? చరణం యొక్క హరిచరణ స్మరణ వల్ల ఏం జరుగుతుంది? ఒకటి, మాయ నుంచి రక్షింపబడతాం. సో వి బికమ్ మోర్ ప్యూరిఫైడ్ బికాస్ ద హోలీ Ganges emanated from them. సో గంగ ఏంటి? మొత్తం ముల్లోకాలని పావనం చేయగలదు. అలాంటి గంగ హరి చరణాల నుంచి ఉద్భవించింది. మనం యాక్చువల్లీ భగవంతుడు ఎప్పుడు అవతారం దాల్చినా కూడా అతని పాదాలు ఏంది ఇవి చూడొచ్చు. అంటే శంఖము, పద్మము, ధ్వజము, గద. ఓకే, సో హరి పాదాల్ని డిస్క్రైబ్ చేసే కొన్ని శ్లోకాలు మనం నేర్చుకోవాలి. యాక్చువల్లీ హరి రూప వర్ణన శ్లోకాలు కూడా మనం నేర్చుకోవాలి. పెద్ద పెద్ద శ్లోకాలు రావట్లేదు. అట్లీస్ట్ శాంతాకారం భుజగశయనం వచ్చే అందరికి. సో నౌ లెర్న్ ది మీనింగ్ ఆఫ్ దట్ అండ్ దెన్ హరియాష్టకం కూడా ప్రహ్లాద రాసింది. ఏంటమ్మా? హరియాష్టకం ఆల్సో. హరియాష్ట ఎనీ శ్లోక which describes the beautiful form of the Lord. నేను మీకు జై విజయాల సంగతి చెప్తున్నాను కదా. సో అక్కడ ఇంకొక అద్భుతం జరిగింది. ఈ సనక సనందాదులు ఏంటి అంటే వాళ్ళు మహాజ్ఞానులు. జ్ఞాని అంటే తెలుసా అండి? జ్ఞాని అంటే మేము శరీరం కాదు సచ్చిదానంద స్వరూపులము అన్ని అవగతం చేసుకున్నవాళ్ళు. సో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ లోనే ఉంటారు, సచ్చిదానందం. సో జ్ఞానులకి ఏంటి అంటే హైయెస్ట్ ఏంటి అంటే బ్రహ్మజ్యోతి. గాయత్రి గారు మీరు కొంచెం కేర్ఫుల్ గా వినండి, బికాస్ ఇందులో మీకు చాలా డౌట్స్ ఉండేవి ఇదివరకు. ఓకే, సో సనక సనందాదులు ఆ బ్రహ్మజ్యోతిని తలుచుకుంటూ వాళ్ళు నిత్యము తృప్తి చెందేవాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఆ బ్రహ్మజ్యోతిని చేరుకోవాలి. ఎందుకంటే అదే హైయెస్ట్ అనుకున్నారు వాళ్ళు. వాళ్ళనే జ్ఞానులు అంటారు, జ్ఞాన మార్గంలో. అందుకే హైయెస్ట్ ఏంటి అంటే బ్రహ్మజ్యోతి. ఎప్పుడైతే దర్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిస్కషన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ జయ విజయ అండ్ సనక సనంద. విల్ నాట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు మహాత్ములు వీళ్ళు శాపం పెట్టారు. అప్పుడు విష్ణుమూర్తి సపరివార సమేతంగా బయటకు వస్తాడు. ఐ హ్యావ్ ది పిక్చర్ మీకు చూపిస్తాను.
ఇది ఫస్ట్ సనక సనందాదులు వెళ్ళినప్పుడు జయ విజయ బ్లాక్ చేస్తున్నారు. ఓకే, ఇది అయ్యాక సో వాళ్ళిద్దరికి ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఫైనలీ సనక సనందాదులు వీళ్ళిద్దరికి శాపం పెడుతున్నారు. శాపం పెట్టాక ఆ తర్వాత విష్ణుమూర్తి సపరివార సమేతంగా బయటకు వస్తున్నారు. బయటకి రాగానే వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారు తెలుసా? ఇది వెరీ సర్ప్రైజ్ టు సీ దిస్ పిక్చర్. They're so shocked seeing the beauty of the Lord. ఓకే, చిన్న పిల్లలు కదా, చాలా ఎక్సైటింగ్ గా ఉంది దర్శనం అనేది. అంటే ఇప్పుడు చూడండి, బ్రహ్మజ్యోతిలో ఉన్న ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఆనందం వచ్చింది వాళ్ళకి. ఎప్పుడైతే విష్ణు పాదాల దగ్గర తులసి ఉంది చూసారా, ఆ తులసి ఒక వాసన వచ్చింది వాళ్ళ. దట్ స్మెల్ ఎంటర్డ్ ది నాస్ట్రిల్స్ ఆఫ్ సనక సనంద. వెంటనే ఏం చేశారు, వాళ్ళ ఆ జ్ఞానం అంతా కూడా భక్తి కింద మారిపోయింది. ఓకే, జ్ఞానానికి భక్తికి తేడా ఏంటుంది? బ్రహ్మజ్యోతి అనగానే వి లూజ్ అవర్ ఐడెంటిటీ. దెర్ ఈస్ నో మోర్ భక్తి దేర్. ఎందుకు? భక్తి అంటే ఇద్దరు ఉండాలి అక్కడ, స్వామి సేవకుడు, స్వామి భక్తుడు ఉండాలి. దెర్ ఇస్ నో మోర్ ప్రేమ, బికాస్ ప్రేమ అనగానే ఇద్దరు ఉండాలి. దెర్ ఇస్ నో రిలేషన్, బికాస్ రిలేషన్ అనగానే కనీసం ఇద్దరు ఉండాలి. అవునా కాదు? సో వెన్ యూ ఎంటర్ ది బ్రహ్మజ్యోతి, చిన్న లైట్ వెళ్ళి పెద్ద లైట్ లో కలిసిపోయింది. దెర్ ఇస్ నో మోర్ భక్తి, దెర్ ఇస్ నో మోర్ సేవ, దెర్ ఇస్ నో మోర్ లవ్, దెర్ ఇస్ నో మోర్ రిలేషన్. ఇట్ హ్యాస్ బికమ్ వన్. సో వాళ్ళకి ఆ స్థితి కంటే, సో వాళ్ళు చెప్తున్నారు, మై గాడ్, ఇదా భగవంతుడి యొక్క సౌందర్యం. సో లెట్ అంటే వాళ్ళు విష్ణువుని అడుగుతున్నారు, లెట్ us కాన్స్టెంట్లీ రిమెంబర్ దిస్ ఫార్మ్ ఆఫ్ yours. సో చిన్న పిల్లల ముద్దు పెట్టుకుంటున్నారు పాదాలని. ఓకే, చూస్తున్నారు, అంగం చూస్తున్నారు భగవంతుడి యొక్క. సో అందుకనే జ్ఞానంలో కంటే కూడా, అంటే బ్రహ్మజ్యోతి కంటే కూడా, అంటే నిరాకార రూపం కంటే కూడా సాకార రూపం ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. జనరల్లీ జ్ఞాన మార్గంలో ఏం చేస్తారు అంటే, దే యాక్సెప్ట్ ది ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, వాళ్ళు ఏంటంటారంటే, యూ యాక్సెప్ట్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ బికాస్ యాక్చువల్లీ లార్డ్ ఇస్ ఫార్మ్లెస్, బట్ యూ యాక్సెప్ట్ ఇట్ సో దట్ యూ డెవలప్ ఏ devotion for him and it cross the stage and become one with God. But bhakti is not that. అందుకని జై విజయులు సామాన్యులు కారు వాళ్ళు. అక్కడ మనం ఏదో ద్వారపాలకులు అనుకుంటున్నాం. ద్వారపాలకులు ఎలా ఉన్నారు? సేమ్ విష్ణు రూపంలో ఉన్నారు. వాళ్ళకి శంఖచక్ర గదా పద్మాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వైకుంఠంలో ప్రతి పురుషుడు కూడా స్వామి మేఘశ్యామ వర్ణంలో ఉంటారు. ఉంటది శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి. వాళ్ళందరూ సారూప్యము. స్వామివారి రూపం ఎలా ఉంటుందో వాళ్ళందరికీ కూడా అదే రూపం. సో దే వెరీ వెరీ అంటే ఎగ్జాల్టెడ్ డివోటీస్. జై విజయలు మామూలు వాళ్ళు కాదు. సో వాళ్ళు ఏమంటున్నారు, సరే అయితే భౌతిక ప్రపంచానికి వెళ్తాం, మేము భూమి మీదకి వెళ్తాం, బట్ వీ డోంట్ వాంట్ టు ఫర్గెట్ యువర్ పాద చింతన. వీ వాంట్ టు కంటిన్యూస్లీ రిమెంబర్. సో కులశేఖర్ కూడా అంటున్నట్లు, అంటే కులశేఖరుడు చెప్పడం ఎందుకు స్పెషల్ అంటే, బికాస్ హీఈస్ ఏ కింగ్. సో రాజుకు లేని భోగం ఇంకెవరికి లేదు. కానీ కులశేఖరుడు ఏమంటున్నాడు, ఈ పాదామృత స్మరణ కంటే సమానమైనది కానీ, దీనికంటే ఎక్కువ ఉన్నది కానీ ఇంకేదీ లేదు. ఇంకా మీరు దామోదరాష్టకం నాకు తెలియదు, మీరు అందరూ ఈ కార్తీక మంత్ చేశారా లేదా? అందులో ఒక శ్లోకం వస్తుంది, వరం దేవ మోక్షం న మోక్షావధింబ నచాన్యం రుణేహం వరేషాదపీహ ఇదం తేవ పూర్ణాత గోపాల బాలం. అంటే వరం దేవ మోక్షం న మోక్షావధింబ, నాకు ఏ వరం వద్దు అంటున్నాడు సత్యవ్రతం. మోక్షం కూడా వద్దు.
వరం దేవ మోక్షం న మోక్షావధిం వా నచాన్యం వృణేహం వరేషాదపి న ఇదం తేవ పూర్ణాథ గోపాల బాల. ఈ నీ గోపాల బాల అనే ముఖార వింద ఉంది కదా, అది నాకు స్మరణ ఉంటే చాలు. ఐ డోంట్ వాంట్ టు గెట్ లిబరేటెడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ అదర్ బోన్. ఇంకే వరం కూడా నాకు అక్కర్లేదు. అంతే కదా, హైయెస్ట్ టేస్ట్ వచ్చినప్పుడు చిన్న టేస్ట్ మీద ఇంట్రెస్ట్ ఆల్రెడీ పోతుంది. భాగవతం ఇంకో చోట శ్లోకం వస్తుంది, భక్తుడికి వెనకల ఒకళ్ళు చేయి కట్టుకుని నించుని ఉంటారు. ఎవరో తెలుసా? నిత్యం ఎప్పుడు భక్తుడు కోరుకుంటాడా అతనికి సేవ చేద్దామా అని. ఎవరు? భగవంతుడా? భగవంతుడు. ఓకే, ఇట్స్ హయ్యర్ థింగ్. ముక్తి, ముక్తి ఇలా చేయి పట్టుకుని భక్తుడు వెనకలే ఉంటుంది. ఎప్పుడైనా ముక్తి అడుగుతాడేమో వెళ్ళి సేవ చేసుకుందాము అని. వాళ్ళ భక్తులు ఎవరు అసలు ఆ ముక్తి గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది అది కాదు. ఆల్వేస్ వాంట్ టు రిమెంబర్ ది. సో భగవంతుని మనం ఎలా స్మరణ చేసుకోవడం అంటే, ఆ భగవంతుడి యొక్క సాకార రూపం యొక్క మహిమ మనకి భాగవతంలో వస్తుంది. అందుకనే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి. అన్నిటికంటే భగవంతుడిని అంటే అబ్సల్యూట్ ట్రూత్, పరమ సత్యాన్ని 3 రకాలుగా తెలుసుకోవచ్చు. పరబ్రహ్మం కింద అంటే జ్యోతి స్వరూపం కింద, హృదయంలో ఉన్న పరమాత్మ కింద, సాక్షాత్తు సాకార రూపమైన భగవంతుడి కింద. ఈ మిగతా 2 కూడా బ్రహ్మజ్యోతి పరమాత్మ కూడా. ఇప్పుడు మీరు చంద్రుడిని చూసారా? పౌర్ణిమ చంద్రుడు పర్ఫెక్ట్ సర్కిల్. చతుర్దశి రోజు, ఆ ముందు రోజు పౌర్ణమి రోజు చూసారా? హీస్ యాజ్ గుడ్ యాజ్ ఎ సర్కిల్, కానీ సర్కిల్ కాదు. అవునా? కొంచెం తేడా ఉంటుంది. మనం జాగ్రత్తగా చూస్తే మనకు ఇది కనిపిస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ సర్కిలే, బట్ నాట్ ద ఫుల్ సర్కిల్. సో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఎక్కడ వస్తుంది అంటే భగవంతుడి యొక్క భగవద్ రూపం. మనం భక్తిలో 9 స్టేజెస్ ఉన్నాయండి. ఎవరికైనా తెలుసా వాట్ ఆర్ ద 9 స్టేజెస్ ఇన్ భక్తి? శ్రవణం, కీర్తనం. కీర్తనం, స్మరణ. శ్రవణం, కీర్తనం అవి నవవిధ భక్తి. అంటే 9 stages. Oh, okay. 9 స్టేజెస్ ఆఫ్ భక్తి. శ్రద్ధ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఫెయిత్. శ్రద్ధ అంటే ఫెయిత్. తర్వాత సాధు సంగ, అసోసియేటింగ్ విత్ పీస్. తర్వాత భజన క్రియ. తర్వాత అనర్థ నివృత్తి. తర్వాత ప్రేమ. చెప్పరా? శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఆసక్తి. అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ. నిష్ఠ, ఆసక్తి, రుచి, భావ, ప్రేమ. అక్క ఇవన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి. లాస్ట్ అట్లీస్ట్ ద లాస్ట్. యాక్చువల్లీ ప్రేమలో కూడా ఇంకా 3 స్థాయిలు ఉన్నాయి. నిన్న భాగవతం క్లాస్లో చూసాము. ఒక స్థాయి భావం, అనుభావం, మహాభావం. ద హైయెస్ట్ ఇస్ ది ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. లవ్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ జస్ట్ ఫ్లోస్ న్యాచురల్లీ. దర్స్ నథింగ్ విచ్ విల్ బ్లాక్ our love towards the Lord. ఇంకొకటి అహైతుకి. There is no reason why we love God. It's a natural thing. Just like a mother loves the child. అని ఒక పెద్ద కారణం వై అని వెతకడం. It's a natural feeling that the mother loves the child. So అహైతుకి అప్రతిహత అంటే ఒక కారణం ఏమీ ఉండదు, అంటే ఏమీ ఆశించకుండా. There is no purpose why you love Lord. అది హైయెస్ట్ ప్రేమ. ఆ ప్రేమలో మళ్ళీ స్థాయి భావ. స్థాయి భావ అంటే ద ఫస్ట్ స్టేజ్, సెల్ఫ్లెస్ లవ్. అనుభావ ఇస్ వేర్ యు స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద లార్డ్.
అంటే ఒక పర్టికులర్ రసాలు, సాఖ్యరసమైన, మాధుర్య రసమైన, శాంతరసమైన, ఓకే. దానికంటే హైయెస్ట్ ఏంటి అంటే మహాభావ. దట్ ఓన్లీ రాధారాణి ఎగ్జిబిటెడ్ దట్, ఆర్ సమ్ టైమ్స్ ద గోపీస్ ఎగ్జిబిటెడ్. ఆ మహాభావ ఏంటి అంటే కృష్ణుడు కనిపించకపోతే వాళ్ళ స్థితి ఏంటి? యుగాయితం నిమిషేన, ఒక్క నిమిషం వాళ్ళకి యుగం కింద అయిపోతుంది. దట్ లవ్ ఇన్ సపరేషన్, అది మహాభావం. యాక్చువల్లీ ఈ ప్రేమ దాటిన తర్వాత నెక్స్ట్ 2 స్టేజెస్ ఏంటి అంటే భగవత్ అనుభూతి, ఆ పైన భగవద్ దర్శనం. మీరు పర్సనల్లీ సీ ద లార్డ్. ఇప్పుడు సనక సనందాదులు వాళ్ళు ఎంత జ్ఞానులు అంటే, జ్ఞాని ఏంటంటే అన్ని చోట్ల భగవంతుని చూడగలడు, అందరిలోనూ చూడగలడు. సో అందరిలో చూస్తున్నాడు, మళ్ళీ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎందుకు ఎక్సైట్మెంట్? సో డూ యూ అండర్స్టాండ్? దే వర్ ఆల్వేస్ సీయింగ్ ద లార్డ్. అంటే జ్ఞాని ఉద్దేశం ఏంటి? మొత్తం ఉన్నది సచ్చిదానంద రూపం ఒక్కటే, ఇంకేమీ లేదు అన్నప్పుడు భగవంతుడి సాక్షాత్కారం వచ్చినప్పుడు వై ఆర్ దే సో ఎక్సైటెడ్? బ్రహ్మదేవుడు హృదయంలో తపస్సు చేస్తున్నాడు, అండ్ దెన్ హీ గాట్ ది ప్రత్యక్ష దర్శన్ ఆఫ్ ద లార్డ్. సో ది ప్రత్యక్ష దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద టాప్ మోస్ట్. సో అక్కడ కూడా విష్ణుమూర్తి ఫస్ట్ బ్రహ్మదేవుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి దర్శనం అయినప్పుడు విష్ణుమూర్తి అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు, నీకు ఏదైనా వరం కావాలా? దో ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ ది టాప్ మోస్ట్ గుడ్. ఏంటో టాప్ మోస్ట్ గుడ్? ఐ గివెన్ యూ మై దర్శన్. నా దర్శనం నీకు ఇచ్చేసాను, అన్నిటికంటే టాప్ మోస్ట్. ఇంకేదన్నా కావాలా అని అడుగుతుంది. ఓకే, సో దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ది టాప్ మోస్ట్. సో మనం now as a sadhakas what we have to do? Hear more about the beautiful form of the Lord. ఓకే, బాలముకుంద అష్టకం లేదా దామోదర్ లీల అన్ని చోట్ల ఏంటి అంటే బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ద లార్డ్. దామోదర్ లీల ఇంకా చాలా డీప్ మీనింగ్, బికాస్ అక్కడ భగవంతుడు ఏంటి? ఈస్ బౌండ్ బై ది డివోటీస్ లవ్. ఓకే, అలా లీలలు వినంగా 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 ఏమవుతుంది? శ్రవణం కీర్తన అయితే స్మరణ ఆటోమేటిక్ గా. సో దాట్ స్మరణ, కులశేఖర్ అన్వర్ ఇస్ సేయింగ్ దట్ ఈస్ ది హైయెస్ట్. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఉన్నది చదువుగా. శ్రీకృష్ణుని గురించిన స్మరణము ఎంత ఆనందదాయకమో కులశేఖర మహారాజు తన స్వానుభవంతో తెలుపుతున్నాడు. అట్టి చింతనము స్మరణమే అతని జీవితంలోని పరమ సుఖం. రాజుగా అతనికి సమస్త భౌతిక సుఖములు సులభంగా అందుబాటులోనే ఉన్నను భగవంతుని పాదపద్మ స్మరణతో పోల్చినచో అవి తుచ్చములుగా పరిగణింపబడను. అట్టి కృష్ణ ధ్యానము అందరికీ అందుబాటులో ఉన్నది. అందుకు దాని అనుభూతిని పొందవలెనని భగవానుడు మరియు అతని ప్రతినిధులు కోరుకుంటారు. ఆ విధంగా దేవాది దేవుడు సదా నన్నే స్మరింపుము అని భగవద్గీతలో చెప్తున్నాడు. ఇట్టి ధ్యానము కేవలము తత్వవేత్తలకు కవులకు మాత్రమే కాదు. అర్జునుడు క్షత్రియుడైనను నన్నే స్మరిస్తూ యుద్ధము చేయము అని శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించము. మా మనుస్మరయుధ్యచ, యు డూ యర్ డ్యూటీ బై రిమెంబరింగ్ మీ. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కృతి. నాకు నమస్కరించు, మన్మనా భవ, నన్నే భావించుకో హృదయంలో. ఎందుకు? ఆ స్మరణ ఏం చేస్తుంది? ఈ భావించుకోవడం, కీర్తన చేయడం వన్ హ్యాస్ టు డూ విత్ ఇన్వాల్వింగ్ వాట్? చెప్పండి. మనందరం జపం చేస్తున్నాం కదా. ఐ జస్ట్ హోప్ ఆల్ ఆఫ్ us are chanting హరే కృష్ణ మహామంత్ర ఎవ్రీ డే. ఒకటైతే ష్యూర్ అండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయకుండా కృష్ణతత్వం కానీ అర్థమవుతుంది. సో జపం చేసినప్పుడు ఏంటి ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ? త్రికరణ శుద్ధి అనొచ్చాక బేసికల్లీ ఎస్, మనసా వాచ కర్మణ. బేసికల్లీ ఆర్ట్,
chant the Lord with heart, if you involve your heart, then your heart gets transformed. Okay, so chanting should be with life. You chant, you hear, you focus. మీకు చెప్పాను గుర్తుందా? సో ధ్యాన షుడ్ బి డన్ లైక్ సత్యయుగ యజ్ఞ లాగా. ఇట్ హ్యాస్ టు గో ఇన్సైడ్ ద ఇయర్ అండ్ it has to be done as a service, paricharyaya, like Dwapara Yuga. Then you get the complete benefits of chanting. Dry chanting ఏంటి అంటే ఇట్స్ లైక్ టేకింగ్ అన్ ఎంటీ క్యాప్సూల్. క్యాప్సూల్స్ వస్తాయి, లోపల మందేం లేదు, బట్ యూ జస్ట్ టేకింగ్ ది క్యాప్సూల్. కొంచెం వాసన ఉంటుంది బికాస్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్. మనకి భాగవతంలో శ్లోకం వస్తుంది, సాంకేతం పారిహాస్యంగా. అంటే ఎవరినో ఉద్దేశించి పిలిచినా సరే, పరిహాసంగా పిలిచినా సరే, ఎలా పిలిచినా సరే, లార్డ్స్ నేమ్ ఇస్ పవర్ఫుల్. ఇట్ విల్ ప్యూరిఫై. బట్ వెన్ యూ డూ విత్ హార్ట్, ద ప్యూరిఫికేషన్ హ్యాపన్స్ క్విక్లీ. సో గోల్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది లార్డ్. అనుభవం, భగవంతుని అనుభవించడానికి. ధ్రువుడు తపస్సు చేసినప్పుడు ఏమైందో తెలుసా? ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు కదా, నారదుడు చెప్పాడు, ఎక్కడికో వెళ్ళక్కలేదు, హృదయంలోనే శంఖచక్ర గదా పద్మాలతో విష్ణుమూర్తి ఉన్నాడు, నువ్వు ధ్యానం చెయ్యి. సో ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే 6 నెలల తర్వాత he started feeling the Lord through all his senses. ముక్కులోంచి he's feeling the Lord, చెవుల్లోంచి he's feeling the Lord through all the senses. అండ్ సడన్లీ ఏమైంది? లోపల హృదయంలో భగవంతుడు మాయమైపోయాడు. దెన్ హీ గాట్ డిస్టర్బ్డ్. ఏమైందా అని ఎదురుతో కళ్ళు తెరిచి చూసేటప్పటికి లార్డ్ ఇస్ పర్సనల్లీ ప్రెసెంట్ దేర్. సో డివోషన్ పీక్ చేరినప్పుడు లేదా పర్ఫెక్షన్ చేరినప్పుడు సేమ్ పరమాత్మ హీ గివ్స్ us ది దర్శన్. సో దాట్ బికమ్స్ భగవాన్. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అన్నాం కదా. సో దాట్ ఈస్ ది. సో ఏదైనా స్మరణ జరగాలి. స్మరణ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ది క్లెన్సింగ్ ఏజెంట్. ప్రస్తుతం మన హార్ట్లో చాలా అనర్థాలు ఉన్నాయి. అందుకే నవవిధ భక్తుల్లో కూడా ఫస్ట్ ఏంటండి? నవవిధ భక్తి శ్రవణ, నెక్స్ట్ కీర్తన. ఈ రెండు ఏం జరుగుతాయో నెక్స్ట్ స్మరణ. ప్రహ్లాదుడు కూడా అదే చెప్తున్నాడు. నరసింహస్వామి అడుగుతున్నాడు, నీకేం కావాలి వరం? ప్రహ్లాదుడు అన్నాడు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఎక్కడున్నా ఐ కెన్ గెట్ అలాంగ్ బికాస్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ మై ఫెలో బీయింగ్స్. వీళ్ళందరూ దైత్యులు, వీళ్ళేమో నువ్వంటే విముఖతతో ఉన్నారు, వీళ్ళ గురించి నాకు బెంగగా ఉంది. నన్ను పాతాళంలో పెట్టినా నాకు ఓకే, ఐ కెన్. అలాగే నరసింహస్వామి అడుగుతున్నాడు, ఏదైనా కోరుకో అంటున్నాడు. ప్రహ్లాదని అంటున్నాడు, ఆల్రెడీ దైత్యుల్లో పుట్టాను, ఐఎమ్ సరౌండెడ్ బై దైత్యాస్, దాసురాస్. ఇంతకంటే నన్ను ప్రలోభ పెట్టకు స్వామి. ఏం కావాలి అని అడిగి డోంట్ టేక్ మై హార్ట్ టువర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్. మై హార్ట్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ యూ. ఇట్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ యువర్ లోటస్ ఫీట్ అండ్ ఐ వాంట్ టు స్టిక్ దేర్. ఐ డోంట్ వాంట్ టు మూవ్ ఫ్రమ్ దేర్. So అలాగా the devotee is very, very attached to the personal form of God. Okay. Why is Vraja so special? మీకు గుర్తుందా? అక్రూరుడు. అక్రూరుడు ఎలా వచ్చాడు బృందావనానికి? హరిచింతనతో వచ్చాడు. అక్రూరుడు ఎందుకు వచ్చాడు తెలుసు కదా మీ అందరికి? కంసుడు పంపించాడు బలరామకృష్ణుల్ని ధనుర్యాగం అనే పేరు మీద తీసుకుందామని పంపించాడు. సో అక్రూర వాస్ సో ఎక్సైటెడ్ టు హ్యావ్ దిస్ సర్వీస్. సో రథం ఎక్కిన దగ్గర నుంచి అక్రూరుడు ఆలోచిస్తున్నాడు, కంసుడు లాంటి వల్ల కూడా కొంచెం మేలు జరుగుతుందా? అంటే కంసుడు ఎంతో దుష్టుడు అంటే, కానీ అతడి వల్ల నాకు మేలు జరిగింది ఏంటి? థ్యాంక్ఫుల్ టు కంస బికాస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సీ ది బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
సో మననం చేసుకుంటున్నాడు. బృందావనం రాగానే దూకేశాడు. ఎందుకంటే అక్కడ కృష్ణుడి పాదాలు గుర్తులు కనిపించగానే దొర్లడం మొదలెట్టాడు. సో ఎక్సైటెడ్. ఇంకా కృష్ణుడిని ఇంకా చూడలేదు, ఆ కృష్ణుడి పాదాల ముద్రలు చూశాడు అంతే. ఇంకా ఓకే, దొర్లడం మొదలుపెట్టాడు. సో ఆ ఎక్స్టసీలో ఏమైంది, కృష్ణ గేవ్ హిస్ దర్శన్. శ్రీల వ్యాసదేవునిచే రచింపబడినది భగవానుడు మరియు అతని భక్తుల కథలతో నిండిన వేద సారస్వతము మనము నిరంతరము భగవంతుని స్మరించుటకు సహకరించుట కొరకే ఉద్దేశింపబడినది. అంటే భాగవతం ఎందుకు భాగవతం వచ్చింది అంటే మనకి భగవత్ స్మరణ కలిగించడం కోసం. సో భాగవతం అంటే ఏంటి, భగవంతుడి గురించి వర్ణన అనేది భాగవతం. భగవంతుడి గురించి అంటే అతని రూపం, అతని లీల, కర్మ. కృష్ణుడు ఏం చెప్పాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం. మై బర్త్ అండ్ యాక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ట్రాన్సెండెంటల్. ఏవం యో వేత్తి తత్వతః, ఎవరైతే ఈ దివ్యత్వాన్ని తెలుసుకుంటారో, త్యక్త్వా దేహం అంటే దేహాన్ని విడిచిపెట్టినప్పుడు, పునర్జన్మనైతి మళ్ళీ అగైన్ దే విల్ నాట్ టేక్ బర్త్. మరి ఎక్కడికి వెళ్తారు పునర్జన్మ లేదు అంటే, మామేతి దే కమ్ బ్యాక్ టు మీ అర్జున. సో కృష్ణుడి యొక్క దివ్యమైన జన్మ కర్మల గురించి we need to continuously contemplate, continuously hear, continuously contemplate. అప్పుడు ఏమవుతుంది అంటే అది మనల్ని అమృతం వైపుకి. అక్క దేవుడికి కూడా కర్మలు ఉంటాయా? ఇక్కడ కర్మ అంటే యాక్టివిటీస్. వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు హియర్ ఇస్ ద యాక్టివిటీస్. ఇప్పుడు కృష్ణుడు వచ్చి అనేక యాక్టివిటీస్ చేశాడు, వచ్చి అలా జ్యోతిలా నించోలేదు. He killed the demons, he protected the devotees, he was giving happiness to the Brajavasis. He did so many activities. He was playing with them, he was he was fighting with them, he was enjoying the friendship, he was enjoying the motherhood of Yashoda. So వీటన్నిటిని యాక్షన్స్. కర్మ అంటే ఏంటి అంటే యాక్టివిటీస్. కొన్ని చోట్ల కర్మ అంటే కర్మ ఫలితాన్ని కూడా కర్మ అంటే, కొన్ని చోట్ల కర్మ అంటే ఫలితం అనేదక్క. అంటే గాంధారి కృష్ణుడిని శపిస్తుంది కదా. కార్తికేయ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. బికాస్ కృష్ణుడికి మనలాగా కర్మ కాదు. He accepts because he has come there, but nothing can. ఇప్పుడు ఏంటి అంటే అక్కడ గాంధారి శాపం కానీ it's a very nice question. ఓకే, యదువీరులు యదువంశంలో ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా ఇన్ యదు డైనాసిటీ? హరే కృష్ణ, వండర్ఫుల్, ప్లీజ్ సిట్, ఐ హావ్ సమ్ ఆన్సర్ ఫర్ యూ. ఓకే, సో యు నో వై కృష్ణ వాస్ కర్స్డ్? ఓకే, ఏంటి అంటే కృష్ణ బిలాంగ్ టు యదు డైనాసిటీ కదా. యదు డైనాసిటీలో ఎంతమంది ఉన్నారు తెలుసా? హౌ మెనీ వర్ దేర్? ఎనీ ఐడియా? some rough guess? Okay, I'll tell you the number of teachers who were educating the Yadu dynasty. Okay, they were 33 crore teachers. తెలుగు అర్థం అవుతుందక్క, తెలుగులో చెప్పండి. ఓకే, యా. సో 33 కోట్ల మంది టీచర్స్ ఉండేవాళ్ళు. టీచర్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉండుంటారు? ఓకే, సో యదు డైనాసిటీ వాజ్ వెరీ వాస్ట్. ఈ యదు వంశంలో ఏంటంటే ఒక్కొక్కళ్ళు కృష్ణుడు అంత పవర్ఫుల్.
సో అంతమంది పవర్ఫుల్ వీరులు, కృష్ణుడికి ఏంటంటే వచ్చిన పని కూడా అయిపోయింది. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని రక్షించడం కోసం కురుక్షేత్రం కూడా అయిపోయింది. సో భూమి భారం తగ్గిపోయింది. అంటే అసురుల భారం తగ్గిందే కానీ భూమికి యదువీరులే భారం కింద ఉన్నారు. అంతమంది పవర్ఫుల్ వీరులు. ఓకే, సో ఈ వీరులు ఏంటి అంటే నోబడీ కెన్ డిఫీట్ దెమ్. యదువీరుల్ని ఓడించే వాళ్ళు ఎవరు లేరు. మరి ఎలా? హౌ విల్ దే ఆల్ లీవ్ ది ఎర్త్? దే హ్యావ్ టు ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఒకళ్ళనొకళ్ళు ఓడించగలరే కానీ బయట వాళ్ళు ఎవ్వరూ యదువీరుల్ని ఓడించలేరు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఓకే, సో యాక్చువల్లీ 2 శాపాలు ఉన్నాయి. ఒకటి గాంధారి శాపం ఉంది, ఇంకొకటి ఋషుల శాపం కూడా ఉంది. సాంబుడు వెళ్ళి ఋషులందరూ అక్కడ అక్కడ అందరూ చర్చించుకుంటున్నప్పుడు సాంబుడికి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పొట్టకు ఒక రోలుని కట్టేస్తారు. రోల్ అంటే తెలుసా? ఒక మోటార్, గ్రైండింగ్ మోటార్ కట్టేసి ఒక అమ్మాయి వేషం వేసి తీసుకెళ్లి అడుగుతారు, విల్ దిస్ గర్ల్ డెలివర్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ అని. వాళ్ళని ఆట పట్టిద్దామని మహర్షులు కదా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చెప్తారు అంటే మీ మొత్తం యదువంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది, వెళ్ళండి అని. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మౌసల లీల అని భాగవతంలో మనకి 12th cantoలో వస్తుంది. మౌసల లీల అంటే ముసలం వల్ల మొత్తం యదు డైనాసిటీ విల్ గెట్ వాష్. ఓకే, సో కృష్ణుడు పనిష్మెంట్ కింద తీసుకోవట్లేదు అక్కడ. యాక్చువల్లీ దెర్ ఈస్ ఎ వెరీ డివైన్ పర్పస్ ఆఫ్ వై దోస్ థింగ్స్ హ్యావ్ కమ్. ఇంకోటి గాంధారికి ఎందుకు అంటే గాంధారికి ప్రతిరోజు ఏంటని ఆశీర్వదించేది ఆవిడ దుర్యోధనుడికి. తెలుసా, రోజు దుర్యోధనుడు వెళ్ళి తలకి దండం పెట్టి వెళ్ళేవాడు యుద్ధానికి. ఆవిడ ఒక్కరోజు కూడా మే యూ విన్ అని చెప్పలేదు, మే ధర్మ విన్, మే ధర్మ బి విక్టోరియస్ అని ఆశీర్వదించింది. సో ఆవిడ ఏంటి అంటే ధర్మానికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. సో దాట్ వే షీ బికేమ్ డియర్ టు కృష్ణ. ఎవరు ధర్మాచరణ చేస్తారో కృష్ణ ప్రొటెక్ట్స్ దెమ్. సో ఇప్పుడు గాంధారికి ఏమైంది అంటే ఆల్ ది 100 sons were killed. సో somewhere she has to get pacified. So she says, Krishna, you could have stopped it. సో వీళ్ళందరూ ఎలా అయితే ఒకళ్ళనొకళ్ళు యుద్ధం చేసి చచ్చిపోయారు, వీళ్ళందరూ కూడా ఆల్ యువర్ ఫ్యామిలీ విల్ ఆల్సో kill each other. Krishna says he accepts. Okay, but actually అదేంటంటే ఒక కాజ్, ఒక రీజన్ కింద తీసుకున్నాడు అంతే. But the main purpose was he wanted to relieve the earth from the burden of yadus. యదువులంతా మంచి వాళ్లే కదా, బరువు అయితే ఎలా భారము అనే డౌట్ రావచ్చు. ఇప్పుడు రాక్షసులు అంటే ఆవిడ పాపం మొయ్యలేదు, అసత్యం చెప్పే వాళ్ళని అసురుల్ని ఆవిడ మొయ్యలేదు, కాబట్టి భారం అనిపించవచ్చు. ఈ భారం ఏంటి అంటే ఆనందంతోనే. అంటే పుత్రుడు చాలా బరువుగా ఉన్నాడు, చాలా గొప్పవాడు, కానీ ఆవిడ మొయ్యాలి కదా, మోస్తుంది, ఆనందంతో మోస్తూ ఉంది కానీ బరువుగా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోట్ల మంది యదువీరులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా కృష్ణ వాంట్స్ టు. ఇంకోటి ఏంటి అంటే కృష్ణుడు ఒక పర్పస్ కోసం వస్తాడు. అది అయ్యాక ఇంకా మిగతా విశ్వాల్లో అతని గురించి ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడు ఒక్కడే వెళ్ళడు, మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా వెళ్తాడు. సో వీళ్ళందరినీ ఇక్కడ వైండప్ చేసి హీ విల్ గో అండ్ పర్ఫార్మ్ లీల. అందుకని కృష్ణుడు చేసే యాక్టివిటీస్ ని లీలలు అన్నాం, మనం చేసే యాక్టివిటీస్ ని కర్మలు అన్నాం. ఓకే, కృష్ణుడు లీలలు అంటాం, మనం చేసే వాటిని లీలలను. బికాస్ మనం చేసే ప్రతి దానికి ఒక రియాక్షన్ ఉంటుంది.
కృష్ణుడు భగవద్గీతలో ఇది అనౌన్స్ చేస్తాడు. దేర్ ఇస్ నో వర్క్ దట్ బైండ్స్ మీ. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. దెర్ ఇస్ నో వర్క్ దట్ బైండ్స్ మీ. ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్. అసలు ఈ తప్పుకి పనిష్మెంట్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? కృష్ణుడే డిసైడ్ చేస్తారు. ఓకే, సో కృష్ణుడు కురుక్షేత్రంలో చేసింది తప్పైతే కదా పనిష్మెంట్ రావాలి. ద లార్డ్ నెవర్ డస్ ఎనీథింగ్ రాంగ్. వాట్ హీ డస్ ఈస్ ధర్మ. ఒకవేళ అతని కర్మలో తప్పు ఉంటే హౌ కెన్ కృష్ణ ఎస్కేప్? హీ విల్ ఆల్సో టేక్ ది పనిష్మెంట్. బట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కృష్ణుడు దొంగతనం చేయడం కూడా తప్పు కాదు. ఎందుకో తెలుసా? దొంగతనం తప్ప కాదా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కెన్ యూ స్టీల్ అదర్స్ ప్రాపర్టీ? No, auntie. No, it's wrong, right? Yes. You have been taught. So did Krishna steal or not? కృష్ణుడికి పేరు ఏంటంటే మాఖన్ చోర్. నవనీత చోరుడు. నవనీత చోరుడు. చోరుడు అంటే దొంగ, కానీ యాక్చువల్లీ దొంగ కాదు. ఎందుకు? ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. అది మొత్తం తన ప్రాపర్టీ, మనమే నాది అని పెట్టుకుని మనం యాక్చువల్లీ చోర్లు. అది కృష్ణుడి కోసం చేసిన వెన్న. కృష్ణుడి కోసం చేసిన వెన్న ఒకటే, అది యాక్చువల్లీ కృష్ణుడిదే. హీఈస్ ద ప్రొపరైటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంతోటి వెన్నకే కాదు, ఈ ముల్లోకాలకే కాదు, అన్ని విశ్వాలకి కూడా హీఈస్ ద ప్రొపరైటర్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. సో తన వస్తువు తను తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ కాల్డ్ చోరీ. అవునా కదా? కృష్ణుడు ఎక్కడ తప్పు చేయడం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము అంటేనే భగవంతుడు, రైట్ అంటేనే భగవంతుడు, రైషియస్నెస్ అంటేనే భగవంతుడు. ఓకే, Okay, auntie. థ్యాంక్ యూ. Thank you, auntie. హరే కృష్ణ. Hare Krishna. యా, సో ఎనీథింగ్ ఎల్స్? సో అందరికి మనకి సాధన అంటేనే ఏంటి అంటే స్మరణ ఆఫ్ ద లార్డ్షిప్. సో హియర్ మోర్ అబౌట్ ది లార్డ్ సో దట్ యు థింక్ అబౌట్ హిస్ డివైన్ యాక్టివిటీస్. అసలు కృష్ణుడు ఎందుకు వస్తాడు? ఓకే, ఇదొక్కటి చూసి విల్ వైండ్ అప్ ది క్లాస్ టుడే. వై డస్ ద లార్డ్ కమ్ హియర్? తనకి ఏదైనా నెసెసిటీ ఉందా ఇక్కడ? వై డస్ హీ కమ్? భక్తుల కోసం అని చెప్పొచ్చాక. కరెక్ట్. యాక్చువల్లీ ఎందుకు భక్తులు అంటే, భక్తుల కోసం అంటే హౌ ఈజ్ హీ కమింగ్? హౌ ఈజ్ హీ హెల్పింగ్ ద డివోటీస్? చాలా కారణాలు ఉన్నాయండి. ధర్మరక్షణ. ఎస్, వెరీ గుడ్. The wish of the devotees. Wish of the devotees. Reminding them that he is there. To take them back to Godhead. Actually, paritranaya sadhunam, to protect the devotees, to kill the demons, to establish dharma. ఇవన్నీ ఓకే, బట్ దిస్ To make them remember him. Yeah, to make them remember him. తను వచ్చి లీలలు చేసినప్పుడు, మనం ఆ స్మరణ చేసినప్పుడు మన ఒరిజినల్ రిలేషన్షిప్ విల్ గెట్ రివైవ్డ్. ఇప్పుడు మనందరం ఏంటి అంటే భగవంతుడితో దెబ్బలాడి ఇల్లు వదిలేసి వచ్చేసాం, మర్చిపోయాం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి గుర్తు చేయాలి, పంపిస్తూ ఉంటాడు. హీ సెన్స్ హిస్ మెసెంజర్స్. నన్ను గుర్తు రావట్లా, ఏం చేస్తాడు? స్వయంగా వస్తాడు. సో అందుకనే జన్మ కర్మచమే దివ్యం అంటుంది. నా దివ్యమైన జన్మ. యాక్చువల్లీ భగవంతుడికి జన్మ లేదు, అటు జన్మ లేదు, కర్మ లేదు. బట్ దివ్యమైన జన్మ అంటే ఏంటంటున్నా అంటే ద వే ఐ అపియర్, ద వే ఐ డూ మై కర్మ, ద యాక్టివిటీస్. ఎప్పుడైతే స్మరణ జరుగుతూ ఉంటుందో ది ఫర్గాటన్ రిలేషన్షిప్ గుర్తుకొస్తుంది, రివైవ్ అవుతుంది. సో రివైవ్ అయినప్పుడు ఏంటి? వి గో బ్యాక్ హోమ్, బ్యాక్ అట్లా వస్తుంది. కపిల గీతలో వస్తుంది,
భృత్యానుకంపితధీః గృహీతమూర్తే సంచింతయేద్భగవతో వదనారవిందం. భృత్యా అనుకంపితధీః గృహీతమూర్తే. మూర్తి అంటే అవతారాలన్నీ గృహీత ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే భృత్యులు అంటే భక్తులు, వాళ్ళ మీద దయ కొద్ది, వాళ్ళ మీద ప్రేమ కొద్ది వాట్ హీ డస్, హీ ఇన్కార్నేట్స్. ఇంకొక రీజన్ ఉంది, హీ జస్ట్ విషెస్ హీ కమ్స్. ఎందుకు వచ్చా అని అడగడానికి లేదు, బికాస్ ఇట్ ఇస్ హిస్ డివైన్ విష్. హీ జస్ట్ విషెస్ హీ కమ్స్. సో మెనీ. సో ఇవన్నీ భాగవతం వినంగా 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 ఏంటవుతుంది అంటే మన impurities get cleared, our faith gets established, and then we'll be able to reach the highest state. What is the highest state? Ade ivalti verse. What is the highest state? Prema. కొంచెం స్పెసిఫిక్ గా ఇవాల్టి Bhava. శ్లోకం ఏంటి? Smaran, Highest always remember the feet of the Lord. Always remembering the feet of the Lord. Always remember Krishna, never forget Krishna. That is the highest state which a devotee desires. మనందరం వైకుంఠం వెళ్ళాలి 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 వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి అక్కడ? మనకి జయ విజయల్ ఎపిసోడ్ లో వస్తుంది, వైకుంఠంలో జనాలందరూ ఏం చేస్తున్నారు, వెళ్ళాక ఏం చేస్తున్నారు? They're all glorifying the Lord, serving the Lord. సో అక్కడికి వెళ్ళినా సర్వీస్, ఇక్కడున్నా సర్వీస్. సో అందుకే భక్తుడికి పెద్ద తేడా లేదు ఎక్కడున్నాడు. ఒక చిన్న తేడా ఎందుకుంది అంటే వైకుంఠంలో ప్రత్యక్షంగా భగవంతుడిని చూద్దాం. అఫ్ కోర్స్ భక్తుడు అన్ని చోట్ల కూడా చూడగలడు. భక్తుడి కోసం స్వామి సపరేట్ అవతారం తీసుకుంటారు. సూకర రూపం కింద రావచ్చు, సింహ రూపం కింద రావచ్చు, కూర్మన్ లాగా రావచ్చు. He comes and gives his personal darshan. అక్కడ హాని చేసేవాళ్ళు ఉండరు. వైకుంఠంలో వైకుంఠంలో ఎవరు ఉండరు అంటే విరోధులు ఎవరు ఉండరు. అక్క అది చిన్న డిఫరెన్స్ కాదేమో కదా అక్క. అంటే బీయింగ్ ఏబుల్ టు సీ ద లార్డ్, isn't that why all of us want to, we crave to go there? అంటే ఆ సెన్స్ వై ఐఎమ్ టెలింగ్ దిస్. Mm. No, actually that's what I'm saying. We don't have to crave to go to Vaikuntha. వైకుంఠ అనేది ఒక స్థితి, ఇట్ ఇస్ a state where your eternal relationship is revived. అందుకనే ప్రహ్లాదుడు అంటుంది, మరి ఎందుకు వీళ్ళు వైకుంఠం కోరుకోవట్లేదు? వాళ్ళు ఏదో మాట వరుస కనట్లేదు, వాళ్ళు నిజంగానే కోరుకోవట్లేదు వైకుంఠం వెళ్ళాలి అని. అంటే వాళ్ళు హోల్ హార్టెడ్లీ దే ఆర్ సేయింగ్ పాతాళమైన నాకు ఓకే అని. సో టు గెట్ అవుట్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ అనేది చిన్న డిజైర్. పెద్ద డిజైర్ ఏంటి అంటే వీ వాంట్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దట్ హియర్, కులశేఖర వాళ్ళు అదే అంటున్నారు, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ మోర్ దాన్ దిస్ ఆర్ ఈక్వల్ టు దిస్. దెన్ వై వుడ్ యూ విష్ టు లీవ్ ది స్టేట్? ఎక్కడున్నా ఒకటే, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఎక్కడున్నా ఒకటే. కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు యుద్ధం చేయమంటున్నాడు? మాం అనుస్మర, థింక్ ఆఫ్ మీ, కీప్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ కీప్ డూయింగ్ యువర్ డ్యూటీ. డోంట్ బాదర్ మెటీరియల్ వరల్డ్, మాయానా, ఇదా అదా. Come to the state of relishing the pastimes of the Lord. కశ్యపుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే భగవత్ కథాస్మరణ వింటున్నాడో, భగవత్ లీలా కథలు వింటున్నాడో, శరీరంలో మార్పు రాలేదనుకోండి, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ ఓన్లీ. Because only an animal will not react.
వాళ్ళు ఎప్పుడు ఒక స్టేజ్ లో కథ లీల వినంగానే కళ్ళలోంచి నీళ్లు కారాలి. హ్యాస్ టు కమ్. నీళ్ళు వస్తేనే ప్యూరిఫై అవుతుంది. ఏ రియాక్షన్ లేకపోతే అది అసలు హ్యూమన్ కాదు. ఓన్లీ యానిమల్ విల్ నాట్ రియాక్ట్ టు ఎనీ కథ. So pure devotees ante they're okay even to be part of this material cycle of they're birth. not really bothered. They just want to remember it. ధ్రువుడు ఏంటి, ప్రహ్లాదుడు ఏంటి, బలి చక్రవర్తి ఏంటి, వృత్రాసురుడు ఏంటి, ఎవ్రీబడి ఈస్ విషింగ్ ఓన్లీ దట్. Akka, మరి remembrance లో don't mean to extend the class, but genuine question. But in remembrance service ఉండదు కదా అక్క? రిమెంబరెన్స్ ఈజ్ ఎ సర్వీస్, రైట్? నవవిధ భక్తుల్లో భక్తిలో శ్రవణం ఈజ్ ఎ సర్వీస్, కీర్తనం ఈజ్ ఎ సర్వీస్, స్మరణం ఈజ్ ఎ సర్వీస్. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదన. అంటే సర్వీస్ ఇన్ ద సెన్స్ యాక్టివిటీ అంటున్నాను అక్క. అంటే భక్తి, అగైన్ ఐమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. భక్తి ఈజ్ డివోషన్, రైట్? ఆర్ భక్తి ఈజ్ సర్వీస్? ఎస్, భక్తి అంటే డివోషనల్ సర్వీస్. లిజనింగ్ టు ద లార్డ్ ఈజ్ సర్వీస్. గ్లోరిఫైయింగ్ ద లార్డ్ ఈజ్ సర్వీస్. ఓకే, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ అన్ యాక్షన్ అక్కడ. Yes, it is an action. It doesn't have to be పాదాలు ఒత్తడమే సర్వీస్ కాదు. పాద సేవన ఒక సర్వీస్, అర్చన అనేది ఒక సర్వీస్, వందనం is just offering prayers. That is a devotional service. So నాకు మీ డౌట్ అర్థమైంది. So when you constantly think of the Lord, the other activities your senses does will automatically become the service of the Lord. Whatever you do, ఓకే. whatever you may not be thinking that I'm cooking for the Lord, but you are constantly thinking about the Lord and you're doing. That becomes the service of. Okay. So we are winding up here. అక్క నెక్స్ట్ వీక్ లేదు కదా క్లాస్? ఆర్ నెక్స్ట్ వీక్ యువర్ బ్యాక్? Yes, I'm back on Tuesday. It's just a 3 days trip. Next Saturday date ఏంటి? 21st? 22nd. 22nd. Yeah, 22nd I'm 22nd. here. 22nd I'm here. ఓకే, సరే. మీ క్లాస్ లేకపోతే కష్టం అక్క మాకు. చాలా నేను స్తోత్రాలు చదువుతుంటే కూడా ఇది అడగాల అక్కని. అక్క మీకు సాంస్క్రిట్ నేర్చుకున్నారా? ఎక్కువ రాదమ్మా, కొంచెం బేసిక్స్ తెలుసు. అంటే మీరు ఆ Because శ్లోకాలు I- చెప్పే తాత్పర్యం, మీనింగ్ ఎలా చెప్తారు అంటే ఎంత అండర్స్టాండబుల్ గా ఉంటుందో. అదే నేను స్తోత్రాలు దేవుడి దగ్గర చదువుతుంటే నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా నాకు రావట్లా. అది వర్డ్ టు వర్డ్ ప్రభుపాద్స్ మర్సీ. భగవద్గీత అవన్నీ ఏం చేశారంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇచ్చారు. ఓకే. సో యూజువలీ మేము స్పెషలీ ఫర్ ప్రీచింగ్ when we learn the shloka we try to get the meaning of each word so that సరిగ్గా కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడు యాక్చువల్లీ శ్లోకం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది when you know the word to word meaning. కరెక్ట్. భృత్య యాక్చువల్లీ దట్ కమ్స్ ఇన్ ముకుందమాల స్తోత్రం. భృత్య భృత్య చాలా చోట్ల. నాకు తెలియదు, ఇవాళ మీరు భక్తులు అన్నాక అక్కడ తెలిసింది. భృత్య అంటే యాక్చువల్లీ సేవకుడు, ఇన్ ద సెన్స్ భక్తుడు, యాక్చువల్లీ సేవకుడు. సో భృత్య భృత్య పరిచారక భృత్య ఆంజనేయ భృత్య స్వామి అసలు ఇంకా సూపర్ కదక్క ఆయన. భృత్య. మరి Ah, ఆ yes. సర్వీస్ లో గానీ ఆ భక్తిలో, ఈ భక్తుల్లో కూడా టాప్ మోస్ట్ భక్తులు ఎవరు అనేది కూడా ఉంటుందా అసలు? రాధారాణి. ఆ? రాధారాణి రాధారాణి. ఓకే. అదే మహాభావం. ఓకే. భక్తుల్లో 5 రసాలు ఉన్నాయి. ఒకటి శాంతరసం, లైక్ ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఆవులు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఉండేవి. అది శాంతరసం, ఇట్స్ ఎ న్యూట్రల్ ఫీలింగ్. దానికంటే పైది దాస్యరసం. దాస్యరసంకి ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి. ఓకే. హీ లైక్స్ టు బీ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ్. ఓకే. ఇంకా ఏ సేవ అతనికి ఆనందాన్ని ఇవ్వదు. దాస్యరసం కంటే కొంచెం పైన సాఖ్యరసం, వేర్ యూ
బికమ్ ది ఫ్రెండ్ ఆఫ్ ది లార్డ్. ఫ్రెండ్ అంటే భగవంతుడు పక్కన వెళ్ళి కూర్చోవచ్చు. సో లేదా అర్జునుడు అర్జునుడు చెప్పచ్చు చెట్టపట్టాలు అట్లయితే. వేసుకుని. అర్జునుడు ఆ? చెప్పచ్చు. సాకి రసంలో అర్జున. అర్జునుడు, ఎస్ అర్జునుడు. ఉమ్, అర్జునుడు అలాగే బృందావనంలో గోపకులు. ఉమ్, ఈ సాఖ్య కంటే కొంచెం పైన ఉన్నది వాత్సల్యం, ఓకే. వాత్సల్య భావన, లైక్ యశోద అంటారు. దానికంటే పైన ఉన్నది మాధుర్యం, ఉమ్, లవ్, విచ్ గోపికాస్ అమాంగ్ ది గోపీస్. రాధారాణి ఆ మహాభావ అన్నాను కదా ఇందాక. షీ హాస్ ద టాప్ మోస్ట్ లవ్ ఫర్ ద లార్డ్. ఉమ్, ఓకే. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామికి దాస్యంలో ఉన్న హ్యాపీనెస్ కంటే, ఓకే, ఉమ్, అర్జునుడికి సాఖ్యంలో ఉన్న హ్యాపీనెస్ ఎక్కువ అంటే యూ కెనాట్ కంపేర్. హనుమాన్ ఇస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, అర్జున ఇస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, ఉమ్, యశోదమయ్య ఇస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, రాధారాణి ఇస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. బాగుంది. ఈచ్ రస ఇస్ ఈక్వల్. డిఫరెంట్. అంటే ఒకళ్ళని భగవంతుని ఎలా తీసుకెళ్ళి మనం అనుకుంటున్నాం అనేది. ఒక రసాన్ని తీసుకెళ్ళి ఇంకో రసంలో పెట్టడం అవ్వదు. అవును. ఇప్పుడు రాముడు వచ్చి హనుమంతుడిని నిన్న సింహాసనంలో నా పక్కన కూర్చో అంటే పాపం ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అరే, he cannot. He gets his happiness only by sitting at the lotus feet of the Lord. అందులో అతనికి పూర్తి సంతృప్తి. మనకి ప్రస్తుతానికి మన ఒరిజినల్ రిలేషన్షిప్ మనకి తెలియదు. ఈ భావం మారుతూ ఉంటుంది. జస్ట్ లైక్ మనకి కాకరకాయ కూర అంటే నచ్చకపోవచ్చు, జీవితాంతం నచ్చదని కాదు. ఎక్కడో ఒక ఎక్స్పర్ట్ కుక్, ఎవడో ఎక్స్పర్ట్ వంటవాడు వండినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ రావచ్చు. సో ఎక్కడో డివోటీస్ ఏదో రసం, ఏదో కథ విన్నాం, ద మూడ్ మే చేంజ్ ఫర్ అస్. ఇట్ కీప్స్ చేంజింగ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ ఎవర్ యూ లిజన్ టు కథ. ఇది సాధన చేయంగా 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 ఇట్ మే టేక్ బర్త్స్, ఇట్ మే టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ బర్త్స్, ఇట్ మే హ్యాపెన్ ఇన్స్టెంట్లీ ఆల్సో. Guru will reveal our nature, our eternal relationship with Krishna. సో అది చేరేంత వరకు కూడా మనకి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి వెళ్తూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. హార్ట్ కీప్స్ క్రేవింగ్ టిల్ యు ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ దట్ ఒరిజినల్ పొజిషన్. అక్క, మరి అలాంటప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ 100% సాటిస్ఫాక్టరీ అన్నప్పుడు ఏ బేసిస్ మీద ఈ హైరార్కీ వచ్చింది? అంటే మోస్ట్ ఇస్ భావ, లైక్ ఫస్ట్ ఇస్ సాంఖ్యరస అనేసి, సారీ శాంతరస అనేసి. ఈ శాంతరసంలో, దాస్యరసంలో ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాయి. ఈ ప్రేమ భక్తి అనగానే ఇద్దరు ఉన్నారు, డివోటీ అండ్ ద లార్డ్. శాంతరసంలో, దాస్యరసంలో the love the devotee has for the Lord రెండు ఉన్నాయి. ప్రేమానంగానే ఏంటి, the Lord loves his devotees, the devotee loves the Lord. ఓకే. కింద రెండిట్లో అంటే శాంతరసంలో, దాస్యరసంలో Lord's love for the devotee is more than the devotee's love for the Lord. ఆహా, ఓ, ఓకే ఓకే ఓకే, ఆహా. ఓకే. సాఖ్యరసంలో ఇద్దరికి ఈక్వల్ లవ్. ద డివోటీ ఎంత లార్డ్ ని లవ్, హీఈస్ ఇన్ లవ్ విత్ ద లార్డ్, ద లార్డ్ ఆల్సో లైక్స్ హిస్ డివోటీ ఈక్వల్లీ, ఈక్వల్. వాత్సల్య రసంలో ద లవ్ ద డివోటీ హ్యాస్ ఫర్ ద లార్డ్ ఇస్ మోర్ దాన్ వాట్ ద లార్డ్ లవ్స్ ఫర్ ద డివోటీ. మాధుర్యంలో కూడా అంతే. అందుకే ఆ రెండిట్లో కృష్ణ కమ్స్ అండర్ ది కంట్రోల్. That is where Yashoda is able to tie him. That is where gopis are able to scold him. వాళ్ళు చెప్పింది చేస్తున్నాడు కృష్ణుడు. ఎందుకు అంటే the devotee controls the Lord. ఎందుకంటే they have higher love than what the Lord loves. సో అప్పుడు లార్డ్ ఏం చేస్తాడు అంటే he cannot reciprocate so much. So he says, I will serve you. I will tell whatever you want. అన్నిట్లో కూడా భగవంతుడు బద్ధుడై ఉంటాడు అంతే, ప్రతిదానిలో. బద్ధుడు అంటే yes, he reciprocates.
ఈ రెసిప్రొకేట్స్ ఈక్వల్లీ. మనకెంత ఉంటే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామాం. ఏ యథామాం ప్రపద్యంతే, నాకు ఎవరు ఏ విధంగా శరణు పొందుతారో తాంస్తథైవ భజామాం, నేను వాళ్ళని ఆ రకంగా నేను ప్రతిస్పందిస్తాను. అందులో డౌటే లేదు. ఒక్క గోపికల దగ్గర వాత్సల్యం దగ్గర వచ్చేటప్పటికి కృష్ణుడు చేతులు ఎత్తేస్తున్నాడు, నా వల్ల కాదు, మీరు నన్ను ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేను, ప్రేమను తట్టుకోలేకపోతారు. ఐఎమ్ అండర్ యువర్ కంట్రోల్ టోటలీ, నువ్వేం చెప్తే అది చేస్తాను. దట్ ఈస్ రైట్. సో అలా చూసినప్పుడు వి సీ దట్ డిఫరెన్సెస్. బట్ యాజ్ సచ్ ఎవ్రీబడి ఈస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద రిలేషన్షిప్. ఇస్ దట్ ఓకే శైలు? యా షూర్ అక్క. థ్యాంక్ యూ అక్క. పాపం మీ టైం 10:15 అయిపోయింది. Yeah, that's okay. Yeah. చాలా So we'll thank you. meet next week again. Hare Krishna. హరే కృష్ణ. Ansha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి ananta koti vaishnav vrinda ki jai. Srila Prabhupada ki jai. జై. Hare హరే కృష్ణ. Hare